దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వాళ్ళు ముందుకు వేయాలి. పైగాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కలిగి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి ఇంటి వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది.